హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, లాస్ట్ Q&Aలో ఒక పర్సన్ అయితే అడిగారు, బైక్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి వాటి గురించి కుదిరితే ఒక సిరీస్ చేయండి అని చెప్పేసి. సిరీస్ అయితే కాదు కానీ డెడికేటెడ్గా ఒక ఫుల్ వీడియో రికార్డ్ చేద్దాం అని చెప్పేసి మొత్తం నేను ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకున్నాను. ఫస్ట్ ఇంజన్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ వెహికల్ అయితే డిఓఎస్ ఇంజిన్ అయితే ఉంది, అలాగే మీకు NS200లో అలాగే డ్యూక్ 250లో SOS ఇంజిన్ అయితే ఉండిద్ది. సో మీకు ఇంజిన్స్లో 2 మోడల్స్ అయితే ఉంటాయి, SOS, DOS. SOS ఇంజిన్ ఏంటంటే ప్రైస్ కొంచెం తక్కువలో తయారైపోయింది అనమాట. కంపెనీ వాళ్ళు తక్కువ ప్రైస్లో SOS ఇంజిన్ అయితే తయారు చేయొచ్చు. కానీ DOS ఇంజిన్ ఏంటంటే కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువ అవుతుంది అనమాట తయారు చేయడం, అలాగే మెయింటెనెన్స్ కూడా కొద్దిగా ఎక్కువ ఉండిద్ది. హై అండ్ CC వెహికల్స్లో మీకు DOS ఇంజిన్ అయితే ఉండిద్ది అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంజిన్స్లో మీకు 2 వాల్వ్స్ 4 వాల్వ్స్ అని చెప్పేసి ఉంటాయి. FZలో కానీ యూనికాన్లో కానీ ఇట్లాంటి వాటిలో మీకు 2 వాల్వ్స్ ఇంజిన్ అయితే ఉండిద్ది. కొన్ని హై అండ్ CC వెహికల్స్లో 4 వాల్వ్స్ ఇంజిన్ అయితే ఉండిద్ది. సో ఇట్లా మీకు డిఫరెన్సెస్ అయితే ఉంటాయి అనమాట. ప్రజెంట్ మనకి 4 స్ట్రోక్ ఇంజిన్ అయితే అవైలబిలిటీలో ఉంది. పాత రోజుల్లో 90s డేస్లో మనకి 2 స్ట్రోక్ ఇంజిన్ అయితే ఉండేది. RX100 చాలా ఫేమస్ కదా, అది 2 స్ట్రోక్ ఇంజిన్ అనమాట. సో మీకు పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుండేది. కానీ 2 స్ట్రోక్ ఇంజిన్స్లో మనకి కొద్దిగా ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, స్మోక్ వస్తుందని చెప్పేసి దాన్ని డిస్కంటిన్యూ చేసేసారు. 4 స్ట్రోక్ ఇంజిన్స్ అయితే ప్రజెంట్ అన్ని షోరూమ్స్లో అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. సో ఇది ఇంజిన్స్ గురించి. సో మీకు ఇక్కడ ఉండిద్ది అనమాట, ఇంజను సెంటర్లో ఉండిద్ది. చిన్న ఏజ్ వాళ్ళు కూడా మన వీడియోస్ చూస్తుంటారు కదా, అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు తెలిసిన విషయం అయినా సరే ఏంటి ఇంత సిల్లీగా చెప్తున్నాడు అని చెప్పేసి అనుకోకుండా జాగ్రత్తగా వినండి. తర్వాత చాసిస్ అంటే ఇంజన్ని హోల్డ్ చేసి పట్టుకునేది అనమాట. బ్యాక్ బోన్ అని చెప్పుకోవచ్చు. మన బాడీలో బ్యాక్ బోన్ ఎలాగో ఈ వెహికల్లో చాసిస్ అలా అనమాట. ఈ టైర్స్ని, సస్పెన్షన్ని, ఇంజన్ని మొత్తం హోల్డ్ చేసి పెట్టుకునేది చాసిస్ అనమాట. ఇందులో మీకు డెల్టా బాక్స్ చాసిస్ అయితే ఉంది, పెరిమీటర్ చాసిస్ అయితే ఉంది. స్కూటీస్లో ఎక్కువగా మనం అండర్ బోన్ చాసిస్ అయితే చూస్తాము, అలాగే ట్రెలిస్ ఫ్రేమ్. ఇందులో ఉన్నదైతే ట్రెలిస్ ఫ్రేమ్ అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన చాసిస్ అన్నీ కూడా మంచి చాసిస్ అనే చెప్పుకోవచ్చు. ఏ కంపెనీ అయినా సరే ఆ వెహికల్ డిజైన్ చేసే దాని ప్రకారంగా ఎంత స్పీడ్ వెళ్ళాలి, ఏమేమి స్పెసిఫికేషన్స్ మనం అందులో ఉంచుతున్నాం అనే దాని గురించి ఆలోచించుకునే చాసిస్ తయారు చేస్తూ ఉండిద్ది. కానీ హై ఎండ్ మంచి చాసిస్ అయితే మాత్రం ఇప్పుడు నేను చెప్పినవి అనమాట. నెక్స్ట్ మనం టైర్స్ గురించి మాట్లాడుకుందాము. ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా టైర్స్ అయితే ఉంటాయి కదా, ఈ టైర్స్లో కూడా 2 రకాలు అయితే ఉంటాయి, నార్మల్ టైర్స్, రేడియల్ టైర్స్. సో హై అండ్ CC వెహికల్స్లో మనకి రేడియల్ టైర్స్ అయితే ఉంటాయి, కొద్దిగా వైడ్ అయితే ఉంటాయి, కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. హై అండ్ స్పీడ్స్ వెళ్ళినప్పుడు మీకు ఆ టైర్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తాయి. 100, 125, 150 cc లోపు ఉన్న వెహికల్స్లో కొద్దిగా ప్రైస్ తగ్గించారు అంటే మాత్రం టైర్స్ దగ్గర కొద్దిగా కాంప్రమైజ్ అయితే అవుతారనమాట కంపెనీ వాళ్ళు. సో కొత్త వెహికల్స్ పర్చేస్ చేసేటప్పుడు నార్మల్ టైర్సా, రేడియల్ టైర్సా ఆ వెహికల్కి ఉన్నదని చెప్పేసి చూసుకోండి. ఎందుకంటే మీకు ఇది 110 సెక్షన్ టైర్, బ్యాక్స్ అయినా 150 సెక్షన్ టైర్ ఈ వెహికల్లో ఉన్నాయి కదా. 150/60 R17 ఇంచ్ అని చెప్పేసి రాసి ఉంటుంది. R అని ఉంది అంటే అది రేడియల్ టైర్ అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో అదొకటి. తర్వాత వీల్స్లో కూడా రకాలు అయితే ఉన్నాయన్నమాట. స్పోక్ వీల్స్, ఎల్ఐ వీల్స్. స్పోక్ వీల్లో మనకి అల్యూమినియం, స్టీల్ ఇట్లా 2 రకాలు అయితే ఉంటాయి. సో స్పోక్ వీల్స్ అంటే సువలు ఉంటాయి అన్నమాట, ఇదేమో ఎల్ఐ వీల్. సో ఎల్ఐ వీల్స్ ఏంటంటే కొద్దిగా వెయిట్ అయితే ఎక్కువ ఉంటాయి, అంత తొందరగా పాడైపోవు. ఇఫ్ ఇన్ కేస్ పాడైపోతే మాత్రం మనం మొత్తం వీల్ అంతా మార్చుకోవాలన్నమాట. అదే స్పోక్ వీల్ అనుకోండి, ఆఫ్ రోడ్లో వెళ్ళినప్పుడు కూడా చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ చేసింది. ఆఫ్ రోడ్ వెహికల్స్కి ఎక్కువగా స్పోక్ వీల్స్ అయితే ఉంటాయి. ఏదైనా ఒక స్పోక్ అనేది మనకి కట్ అయిపోతే అది మనం రీప్లేస్ చేసుకోవచ్చు, ఏదైనా బెండ్ అయినా సరే మనం తీసుకోవచ్చు అనమాట. అదొక బెనిఫిట్ అయితే ఉండిద్ది. పర్సనల్గా నాకైతే స్పోక్ వీల్స్ అంటే చాలా బాగా ఇష్టం. తర్వాత డిస్క్ బ్రేక్స్లో కూడా రకాలు అయితే ఉన్నాయి. పెడల్ డిస్క్ బ్రేక్ ఉంది, రౌండ్ డిస్క్ అయితే ఉంది, అలాగే హబ్లెస్ డిస్క్ అని చెప్పేసి ఇట్లా రకాలు అయితే ఉన్నాయి అనమాట. పెడల్ డిస్క్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే సో రౌండ్గా ఉండకుండా ఇట్లా కటింగ్స్ అయితే ఉండిద్ది అనమాట. హార్డ్ బ్రేక్ చేసినప్పుడు ఆ సైడ్స్న ఏదైతే కటింగ్ ఉందో అక్కడ నుంచి హీట్ అనేది బయటికి వెళ్ళిపోయి బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది. ఇట్లాంటి బ్రేక్స్ అయితే మనం హై అండ్ CC వెహికల్స్లో అలాగే తక్కువ CCలో అయితే అపాచీలో చూస్తూ ఉంటాం అనమాట. హబ్లెస్ డిస్క్ అంటే మనకి డ్యూక్ 200 లేటెస్ట్ దాంట్లో, అలాగే డ్యూక్ 250లో, డ్యూక్ 390లో ఉన్నాయి. ఇది నార్మల్ రౌండ్ డిస్క్ అనమాట. సో ఇదొక డిఫరెన్సెస్ అయితే మీరు చూడొచ్చు. తర్వాత సస్పెన్షన్లో కూడా టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది, అలాగే అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఉంది. సో ఇట్లా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి అనమాట. WP ఉంది, KYB ఉంది, ఓలిన్స్ ఉంది. మనం KTM వెహికల్స్లో ఎక్కువగా WP చూస్తున్నాము, అలాగే KYB కూడా కొన్ని వెహికల్స్లో మనం చూస్తున్నాం కదా. కానీ ఓలిన్స్ అయితే టాప్ ఎండ్ వెహికల్స్లో ఉంటాయి అనమాట. 20 లక్షలు, 25 లక్షల రూపాయలు విలువ చేసే మోటార్ సైకిల్స్లో ఓలిన్ సస్పెన్షన్ అయితే చూస్తాము. ప్రస్తుతానికి ఈ వెహికల్ అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఉంది. అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే హై స్పీడ్స్ వెళ్ళినప్పుడు మంచి స్టెబిలిటీ అయితే ఉండిద్ది అనమాట. మంచి చాసిస్, మంచి టైర్స్, మంచి సస్పెన్షన్, మంచి ఇంజిన్ ఉందంటే మనం ఎక్కువ స్పీడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉండిద్ది. హై అండ్ CC అలాగే కొద్దిగా కాస్ట్లీ వెహికల్స్లో మనకి అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఉండిద్ది. కొద్దిగా తక్కువ CC అలాగే తక్కువ ప్రైస్లో ఉన్న వెహికల్స్లో మనం టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే చూస్తాము. నెక్స్ట్ ఫ్యూయల్ ట్యాంక్. చాలా మందికి తెలుసు
ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇది. సో ఇందులో మనం పెట్రోల్ అయితే కొట్టించుకొని వెహికల్స్ అయితే యూజ్ చేస్తాం కదా. ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఇట్లా 2 రకాలు అయితే ఉంటాయి. అంటే ప్లాస్టిక్ లాగా తయారు చేస్తూ ఉంటారు కదా. సో మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఉందంటే మనకి బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడైనా లాంగ్ రైడ్స్ వెళ్ళినప్పుడు మ్యాగ్నెటిక్ ట్యాంక్ బ్యాగ్ అనేది ఇక్కడ మనం అతికించుకోవచ్చు. అలాగే మనకి క్వాలిటీ బాగుండిద్ది అనమాట. పెయింట్ ఫినిషింగ్ కూడా చాలా బాగుండిద్ది, అంత తొందరగా డ్యామేజ్ అవ్వదు. అదే ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ అనుకోండి, మీకు పైన ఫైబర్ పార్ట్స్, లోపల కూడా ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇస్తారు. అది అంత తొందరగా పాడైపోదు, కాకపోతే అంత క్వాలిటీ అయితే ఉండదన్నమాట. త్వరగా బ్రేక్ అయిపోయే అవకాశం అయితే ఉంది. కింద పడితే రీప్లేస్ చేసుకోవడం కొంచెం తక్కువ ప్రైస్లోనే అయిపోతుంది. ఇట్లా దానికి ఉండే ప్లస్ పాయింట్స్ దానికి ఉన్నాయి, దీనికి ఉండే ప్లస్ పాయింట్స్ దీనికి ఉన్నాయి. ఇంకా మీకు ఏది ఫ్యూయల్ ట్యాంక్ ఇష్టమో అది చూస్ చేసుకోవాలన్నమాట మీరు కొత్త వెహికల్ పర్చేస్ చేసేటప్పుడు. దాని తర్వాత హెడ్ లైట్. మోటార్ సైకిల్కి హెడ్ లైట్ అయితే ఒక అందం తీసుకొచ్చిద్ది అనమాట. మన బాడీలో తల ఎంత ఇంపార్టెంటో సో హెడ్ లైట్ అంత ఇంపార్టెంట్ అనమాట. రౌండ్ హెడ్ లైట్ అయితే ఉంటాయి, అలాగే మీకు స్క్వేర్ టైప్లో ఉంటాయి, డిజైన్గా ఉంటాయి అనమాట. నాకైతే రెట్రో స్టైల్లో చూడడానికి బాగుండాలంటే రౌండ్ హెడ్ లైట్ అయితే బాగా ఇష్టము. ఇంకా హాలోజన్ లైట్, ఎల్ఈడి హెడ్ లైట్ అని చెప్పేసి 2 రకాలు అయితే ఉంటాయి. హాలోజన్ హెడ్ లైట్ ఏంటంటే ఇంకా వింటేజ్ లుక్స్ అనమాట. తక్కువ ప్రైస్లో ఉన్న వెహికల్స్లో మనం హాలోజన్ లైట్స్ అయితే చూస్తాం, కానీ ఈ మధ్య వచ్చే అన్ని కంపెనీస్ కూడా ఎల్ఈడి లైట్స్కి అప్డేట్ చేసి తీసుకొస్తున్నారు కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు. కానీ ఎల్ఈడి హెడ్ లైట్ ఉండేలాగా చూసుకోండి. ఆఫ్టర్ మార్కెట్ లైట్స్ అయితే మీరు పెట్టించుకోవద్దు, ఎందుకంటే అది ఇల్లీగల్. తర్వాత హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇది హ్యాండిల్ బార్ అనమాట. వైడ్ హ్యాండిల్ బార్స్ అయితే ఉంటాయి, షార్ట్ హ్యాండిల్ బార్స్ అయితే ఉంటాయి, కొద్దిగా అప్ అయితే ఉండిద్ది, అలాగే క్లిప్ ఆన్స్ అయితే ఉంటాయి. చాలా రకాల హ్యాండిల్ బార్స్ అయితే ఉన్నాయి. కెఫే రేసర్ లుక్లో ఒక హ్యాండిల్ బార్ అయితే ఉండిద్ది, అలాగే మీకు లాంగ్ వెళ్ళటానికి, స్ట్రీట్ ఫైట్ చేయడానికి, సో ఇట్లా డిఫరెంట్ హ్యాండిల్ బార్స్ అయితే ఉంటాయి అనమాట. సో ప్రస్తుతానికి ఇదైతే మరీ అంత వైడ్ కాదు, అలా అని చెప్పేసి మరీ అంత షార్ట్ అయితే కాదనమాట. హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. వైడ్ హ్యాండిల్ బార్ ఉందనుకోండి, సో మనం ఎట్లాంటి ప్లేసెస్కైనా సరే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎక్కువగా అడ్వెంచర్ వెహికల్స్లో మనం వైడ్ హ్యాండిల్ బార్స్ అయితే చూస్తాము. సిటీ రైడ్స్, కమ్యూటర్ పర్పస్గా ఒక హ్యాండిల్ కంఫర్ట్ అయితే ఉండిద్ది. సో మనం ఇట్లా లీన్ అయ్యామనుకోండి, బ్యాక్ సైడ్ పెయిన్ అయితే వస్తుంది. అట్లా బ్యాక్ పెయిన్ రాకుండా ఉండాలంటే మేజర్ రోల్ అనేది హ్యాండిల్ బార్ అయితే ప్లే చేసిద్ది అనమాట. సో అది కూడా మీరు చూసుకోండి. నేను సిటీలో తిరగడానికి వెహికల్ కొంటున్నానా, హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళడానికి కొనుక్కుంటున్నాను అనేది చూసుకోండి. హ్యాండిల్ కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట కొత్త వెహికల్ కొనుక్కునేటప్పుడు. దాని తర్వాత థ్రాటిల్. రైడ్ బై వైర్ టెక్నాలజీ గురించి మీరు వినే ఉంటారు. సో దీంట్లో ఏంటంటే ఫిజికల్గా ఒక కేబుల్ అయితే ఉండిద్ది. సో ఇట్లా మనం యాక్సిలేటర్ ఇస్తున్నాం అనుకోండి, ఆ ఫీల్ మనకి తెలిసిద్ది అనమాట, ఎంత తిప్పుతున్నాం ఏంటి అని చెప్పేసి. అదే రైడ్ బై వైర్ టెక్నాలజీలో ఆ ఫీల్ తెలియదు అనమాట. నార్మల్ కేబుల్లో ఉన్నంత ఫీల్ అయితే రైడ్ బై వైర్లో తెలియదు. కానీ దానివల్ల మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే రైడ్ బై వైర్ టెక్నాలజీలో ఈ కేబుల్ ఉండదు కాబట్టి మనం ఈ కేబుల్ రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే క్రూజ్ కంట్రోల్ ఇవ్వడానికి ఒక ఆప్షన్ అయితే ఉండిద్ది అనమాట, ఒక ఫీచర్ అయితే యాడ్ చేసుకోవచ్చు కంపెనీ వాళ్ళు. సో 200cc పైన ఉన్న వెహికల్స్లో మ్యాక్సిమం మనం రైడ్ బై వైర్ టెక్నాలజీ అయితే ఫ్యూచర్లో చూస్తాము. తర్వాత బ్రేక్ లీవర్స్, క్లచ్ కేబుల్, హైడ్రాలిక్ క్లచ్. సో వీటి గురించి మాట్లాడుకున్నట్లయితే రైట్ సైడ్ ఏ వెహికల్కి అయినా సరే ఫ్రంట్ బ్రేక్ అయితే ఉండిద్ది, ఇటువైపున మనకి క్లచ్ అయితే ఉండిద్ది. ఏ మోటార్ సైకిల్ అయినా సరే సేమ్ ఇదే ఉండిద్ది అనమాట. సో ఈ బ్రేక్ లీవర్స్ని మనం కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటిలో కూడా రకాలు అయితే ఉంటాయి అనమాట. అపాచీ వెహికల్స్లో అల్యూమినియం బ్రేక్ లీవర్స్ అయితే ఉంటాయి. సో క్వాలిటీ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. హై ఎండ్ మంచి క్వాలిటీ ఉండాలనుకుంటే మనం చూసుకొని కొనుక్కోవాలి వెహికల్ పర్చేస్ చేసేటప్పుడు. ఇంకా ఇది క్లచ్ అని చెప్పాను కదా, సో ఇది మామూలుగా కేబుల్ క్లచ్ అనమాట. హైడ్రాలిక్ క్లచ్ అని చెప్పేసి ఉండిద్ది. మీకు కేటీఎం డ్యూక్ 1390లో హైడ్రాలిక్ క్లచ్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మీకు ఒక రిజర్వాయర్ అయితే ఉండిద్ది, చాలా స్మూత్ అయితే ఉండిద్ది అని చెప్పుకోవచ్చు. తర్వాత స్విచెస్ గురించి మాట్లాడుకోవాలి. హ్యాండిల్కి రైట్ సైడ్ అయినా హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ అయినా ఏమేమి స్విచెస్ ఉన్నాయో నేను వీడియోలో మీకు చెప్తాను కదా. స్విచెస్ క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు వాటర్ వాష్ చేసుకునేటప్పుడు స్విచెస్ క్వాలిటీ బాగాలేదనుకోండి, లోపలికి వాటర్ వెళ్ళిపోయి పాడైపోయే అవకాశం అయితే ఉంది. అలాగే ఇందులో బేసిక్ స్విచెస్ అయితే ఉంటాయి అనమాట. అంటే మీకు ఈ కన్సోల్ని ఆపరేట్ చేసుకోవడానికి ఎక్కువ స్విచెస్ అయితే ఉండవు. అదే మీరు కేటీఎంలో కానీ ఇంకా వేరే కంపెనీస్లో చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా స్విచెస్ అయితే ఉంటాయి. హజా లైట్స్ కానీ, కన్సోల్ నావిగేషన్ చేసుకునే స్విచెస్ ఇవన్నీ ఉంటాయి కదా. వెహికల్ పర్చేస్ చేసేటప్పుడు స్విచెస్ ఎలా ఉన్నాయి, వాటి క్వాలిటీ ఎలా ఉందనేది కూడా మీరు చూసుకోండి. స్విచెస్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ సీట్ గురించి మాట్లాడుకుందాం. సింగిల్ లాంగ్ సీట్ అయితే ఉండిద్ది, స్ప్లిట్ సీట్ అయితే ఉండిద్ది. స్ప్లిట్ సీట్ అంటే ఏంటంటే రైడర్కి ఒక సీటు, అలాగే బ్యాక్ సైడ్ పిలియన్ సీట్కి ఒక సీట్ అయితే ఇస్తారు. అంటే 2 సీట్లు అయితే ఉంటాయి. సో మీకు సింగిల్ లాంగ్ సీట్ ఉందనుకోండి, కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అనమాట ఇద్దరు. స్ప్లిట్ సీట్ ఏంటంటే కొద్దిగా స్టెప్ అప్ లాగా అయితే ఉండిద్ది, అంత కంఫర్ట్ అయితే ఉండదు బ్యాక్ సైడ్ వాళ్ళకి. వాటిలో కూడా రకాలు అయితే ఉంటాయి. ఈ ఫోమ్ అయితే కొద్దిగా హార్డ్ ఉండిద్ది, కొద్దిగా స్మూత్ ఉండిద్ది, చూసుకొని కొనుక్కోండి. ఎందుకంటే కేటీఎం వెహికల్స్లో కొద్దిగా హార్డ్ అయితే ఉండిద్ది అనమాట. హార్డ్ ఉంటే మాత్రం ఎక్కువ దూరం మనం కూర్చొని ట్రావెల్ చేయలేం. సో అది కూడా మీరు కంఫర్ట్ ఉండాలి అనుకుంటే చూసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు అంత కంఫర్ట్ లేకపోతే ఆఫ్టర్ మార్కెట్ మనం స్పాంజ్ అవన్నీ వేసుకొని మోడిఫికేషన్ చేసుకోవచ్చు. కానీ కొనుక్కునే ముందు చూసుకోండి ఒకసారి. తర్వాత టేల్ లైట్, సిగ్నల్ లైట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇందాక మనం హెడ్ లైట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఫ్రంట్ చూస్తానికి ఎంత అందంగా ఉందో బ్యాక్ సైడ్ చూడటానికి కూడా అంత అందంగా ఉంటేనే బాగుంటుంది కదా వెహికల్. బ్యాక్ సైడ్ మీకు ఇదిగో ఇక్కడ ఉండిద్ది అనమాట, ఇది టేల్ లైట్. బ్యాక్ సైడ్న తోక అంటారు కదా, సో తోక వైపు ఉండేదే మనకి టేల్ లైట్ అనమాట. ఇవి సిగ్నల్ లైట్స్. ఈ మధ్యకాలంలో వచ్చే అన్ని వెహికల్స్ కూడా ఎల్ఈడీకి అప్డేట్ చేసి తీసుకొస్తా ఉన్నారు కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు. కానీ మీరు వెహికల్స్ కొనుక్కునేటప్పుడు మొత్తం ఎల్ఈడీ లైట్స్ ఇచ్చారా లేదని చూసుకోండి. తర్వాత చైన్ స్పాకెట్స్.
ఏ వెహికల్కైనా హార్ట్ ఇంజిన్ తర్వాత చైన్ ఇంపార్టెంట్ అనమాట. చైన్ లేకపోతే వెహికల్ ముందుకు మూవ్ అవ్వదు. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ క్లీన్ చేసుకోండి. ఓపెన్ టైప్ చైన్ ఉన్న మోటార్ సైకిల్ పర్చేస్ చేస్తే సో మనకి చైన్ అనేది వాటిలో రకరకాలు అయితే ఉన్నాయన్నమాట. ఓరింగ్ అండ్ ఎక్స్రింగ్ చైన్స్ అని చెప్పేసి ఉంటాయి. ఎక్స్రింగ్ చైన్ ఏంటంటే కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువ ఉండేది, దానికి చాలా మెయింటెనెన్స్ అయితే ఉండేది, అలాగే లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. సో స్పాకెట్స్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ఒక పెద్ద స్పాకెట్ అయితే ఉండేది, ఫ్రంట్ మీకు ఒక స్పాకెట్ అయితే ఉండేది కదా. ఇవి కూడా మేజర్ రోల్ అయితే ప్లే చేస్తాయి. కొద్దిగా పెద్ద స్పాకెట్ ఉందనుకోండి, ఇనిషియల్గా టార్క్ అయితే ఎక్కువ ఉండేది. క్లచ్ వదిలి ఇట్లా థ్రాటిల్ తిప్పగానే ఇట్లా వెహికల్ పైకి లేసిద్ది అనమాట. సో చాలామంది డ్రిఫ్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు బ్యాక్ సైడ్ చైన్ స్పాకెట్ అయితే కొద్దిగా అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా శారీ గార్డ్ విషయానికి వస్తే లేడీస్ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ శారీ అనేది ఈ వీల్లో పడకుండా హెల్ప్ అవ్వడానికి మన ఇండియన్ రోడ్స్కి కండిషన్స్కి తగ్గట్టుగా అన్ని కంపెనీస్ కూడా శారీ గార్డ్స్ అయితే తీసుకొస్తూ ఉంటారనమాట. శారీ గార్డ్ మీకు అవసరం పెలియన్ రైడర్తో నేను ఎక్కువగా ట్రావెల్ చేస్తానంటే ఆ వెహికల్ ఉందో లేదో చూసుకొని కొనుక్కోండి, మ్యాక్సిమం ఉండిద్ది. తర్వాత ప్యాసింజర్ ఫుట్ రెస్ట్, రైడర్ ఫుట్ రెస్ట్. సో ఇది ప్యాసింజర్ ఫుట్ రెస్ట్, అది రైడర్ ఫుట్ రెస్ట్. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అన్న పిలియన్ ఫుట్ రెస్ట్ అన్న ఒకటే. సో ఆ క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. పల్సర్ 150లో అంత క్వాలిటీ అయితే ఏమీ ఉండదు. మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్తో మీకు యమహా వెహికల్స్ అయితే వస్తాయి, అది క్వాలిటీ చాలా బాగుండిద్ది. అలాగే ఇక్కడ మీకు ఒక చిన్న బోల్ట్ కనిపిస్తుంది కదా, సో అది మీరు ఇట్లా లీన్ చేసినప్పుడు వీటికి తగిలినా సరే ప్యాసింజర్ ఫుట్ రెస్ట్కి ఏమీ కాకుండా అలాంటి బోల్ట్స్ అయితే ఇస్తారనమాట. MT-15 ఇంకా చూస్తానికి చాలా లాంగ్ అయితే ఉండిద్ది. సో అటెన్షన్ టు డీటెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఒక మోటార్ సైకిల్ చూసుకునేటప్పుడు అవి ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోండి. తర్వాత స్వింగ్ ఆర్మ్, ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో దీన్ని స్వింగ్ ఆర్మ్ అంటారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్కి బ్యాక్ వీల్కి అటాచ్ అయ్యి ఉండిద్ది అనమాట. స్వింగ్ ఆర్మ్ అయితే బాక్స్ టైప్ అయితే ఉండిద్ది, చాలా రకరకాలు అయితే ఉంటాయి అనమాట. ఈ వెహికల్కి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఈ స్వింగ్ ఆర్మ్ కొద్దిగా బాగుండిద్ది చూస్తానికి. ఇప్పుడు డ్యూక్ 250లో అప్డేట్ అయిపోయిందనమాట. అలాగే మీకు MT-15లో ఒక టైప్ ఆఫ్ స్వింగ్ ఆర్మ్ అయితే వస్తుంది, మీకు NS200లో బాక్స్ టైప్ స్వింగ్ ఆర్మ్ అయితే ఉండిద్ది. సో ప్రైస్ అయితే అక్కడ కొద్దిగా కట్ చేస్తారనమాట. హై అండ్ సీసీ వెహికల్స్లో అలాగే కొద్దిగా ప్రీమియం వెహికల్స్లో చూడటానికి బాగుండాలి అని అనుకుంటే మంచి స్వింగ్ ఆర్మ్ అయితే యూజ్ చేస్తారు. తర్వాత ఎయిర్ ఫిల్టర్, వీటిల్లో రకరకాలు అయితే ఉన్నాయి. పేపరు, ఫోము, కాటన్, మెష్ ఇట్లా రకరకాలు ఉన్నాయన్నమాట. పేపర్ ఎయిర్ ఫిల్టర్ ఏంటంటే మీకు తక్కువ క్వాలిటీ అయితే ఉండిద్ది అనమాట, ఎక్కువ లైఫ్ అయితే రాదు. ఫోము, కాటను ఇవి కొద్దిగా ప్రీమియము. ఇంకా ఎక్స్ట్రీమ్లీ ప్రీమియంకి వెళ్ళాలంటే మాత్రం మీకు మెటల్ మెష్ అని చెప్పేసి ఉండిద్ది అనమాట. సో అవైతే మీకు ఎక్కువ కిలోమీటర్స్ అయితే వస్తాయి, అంత తొందరగా పాడైపోవు. చాలామంది BMC ఎయిర్ ఫిల్టర్ అని చెప్పేసి అలాగే K&N ఇట్లా ఎయిర్ ఫిల్టర్స్ ఉన్నాయి కదా, వాటిని కొనుక్కొని ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారనమాట. సో మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే మాత్రం మెటల్ మెష్ ఉన్న ఎయిర్ ఫిల్టర్ అయితే పర్చేస్ చేయండి. తర్వాత ఫ్యూయల్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్. సో ఫ్యూయల్ ఫిల్టర్ ఏంటంటే KTMకి రైట్ సైడ్ కింద అయితే ఉండిద్ది. సో మనం పెట్రోల్ కొట్టించుకుంటూ ఉంటాం కదా, నలకలు ఏమన్నా పడితే అదంతా ఫిల్టర్ చేసి ఇంజిన్ లోపలికి పంపించిద్ది అనమాట. ఫిల్టర్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఆయిల్ ఫిల్టర్, ఇంజిన్ ఆయిల్ లోపల ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా సరే అది ఫిల్టర్ చేస్తూ ఉండిద్ది అనమాట. కింద అయితే ఉండిద్ది. మీ వెహికల్లో ఎయిర్ ఫిల్టర్ కానీ, ఫ్యూయల్ ఫిల్టర్ కానీ, ఆయిల్ ఫిల్టర్ కానీ ఉంటే మాత్రం అవి టైం టు టైం చూసుకొని మార్చుకుంటూ ఉండండి. దాని తర్వాత స్పార్క్ ప్లగ్ అండ్ క్యాప్. KTM వెహికల్స్కి స్పార్క్ ప్లగ్, క్యాప్ రెండు ఉంటాయి అనమాట. స్పార్క్ ప్లగ్ అయితే మనం చూసుకొని మార్చుకుంటూ ఉండాలి. ఒక 10,000 కిలోమీటర్స్కి ఒకసారి మీరు మార్చుకోండి. బాష్, NGK ఈ రెండు కూడా టాప్ నాచ్ కంపెనీస్ అని చెప్పుకోవచ్చు. NGK స్పార్క్ ప్లగ్ అయితే చాలా బాగుంటుంది. వీటిలో కాపర్, ప్లాటినం, ఇరేడియం అని చెప్పేసి రకరకాలు అయితే ఉంటాయి. NGK ఇరేడియం స్పార్క్ ప్లగ్ మీకు దొరికితే మాత్రం అది కొనుక్కొని మీ వెహికల్లో పెట్టుకొని యూజ్ చేసుకోండి. నేను కూడా ఆ స్పార్క్ ప్లగ్ కోసం అయితే చూస్తున్నాను. సో ది బెస్ట్ స్పార్క్ ప్లగ్, కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువ ఉండిద్ది, అలాగే లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. ఇంకా చైన్ స్లైడర్స్ విషయానికి వస్తే ఇది చాలా మందికి తెలియదు అనమాట. చైన్ పైన మీకు ఒక చిన్న రబ్బర్ అయితే ఉండేది, అది స్లైడర్స్ అనమాట. అది బ్రేక్ అయిపోతే మాత్రం చైన్ సౌండ్ అయితే ఎక్కువ వస్తూ ఉండేది, స్వింగ్ ఆర్మ్ అయితే త్వరగా పాడైపోయే అవకాశం అయితే ఉంది. సో ఇటువైపు లెఫ్ట్ సైడ్ అయితే ఉండేది, అది నేను రీసెంట్గా నా వెహికల్కి మార్చాను. 250 రూపాయల పైనే ఉండిద్ది కాస్ట్ అయితే. సో అది చూసుకోండి, మీ వెహికల్లో పాడైపోతే అది ఒకటి మార్చుకుంటూ ఉండండి. తర్వాత హార్న్లో కూడా రకరకాలు అయితే ఉన్నాయి. చాలామంది ఎక్కువ సౌండ్ రావడానికి అప్డేట్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళ వెహికల్స్లో హార్న్స్ని. రూట్స్, హెల్లా, బాష్, యూనోమిండా ఇట్లా రకరకాలు అయితే ఉన్నాయన్నమాట. నేను ఆన్లైన్లో సెర్చ్ చేసినప్పుడు నాకైతే రూట్స్ తెలుసు, హెల్లా తెలుసు. మీరు మూవీస్లో స్కార్పియో కార్స్కి అలాగే సఫారీ కార్స్కి ఫ్రంట్స్ అయిన హెల్లా అని చెప్పేసి రెండు పెద్ద హార్న్స్ అయితే చూసే ఉంటారు మీరు. సో హెల్లా, రూట్స్ ఈ రెండు బాగుంటాయి. నా దగ్గర రూట్స్ హార్న్ అయితే ఉంది, ఒకనొక టైంలో నేను వాడాను అనమాట. తర్వాత రేడియేటర్, వీటిలో రకాలైతే ఉంటాయి. వాటర్, కూలెంట్ రేడియేటర్స్, ఆయిల్ రేడియేటర్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. 164Vలో మనకి ఆర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఉండిద్ది కదా అపాచీలో. సో అలా అదొక టైప్ ఆఫ్ రేడియేటర్. ఇదేమో లిక్విడ్ కూల్ రేడియేటరు. లారీస్, కార్స్లో మనం వాటర్ కూలెంట్ కూడా చూస్తూ ఉంటాం కదా. సో ఇట్లా రకరకాల రేడియేటర్స్ అయితే ఉంటాయి. ఎక్కువగా లాంగ్ వెళ్దాం అనుకున్న వాళ్ళకి అంత తొందరగా ఇంజిన్ హీట్ అవ్వకూడదు అని అనుకుంటే మాత్రం లిక్విడ్ కూల్ ఉన్న ఇంజిన్స్ అయితే చూస్ చేసుకోండి. అప్పుడు మీకు కూలెంట్ అయితే ఉండిద్ది కాబట్టి ఒకవేళ ఇంజిన్ హీట్ అయినా సరే త్వరగా కూల్ అయిపోయింది అనమాట.
దాని తర్వాత ఎగ్జాస్ట్ సైలెన్సర్ అని చెప్పేసి కూడా మనం పిలుచుకోవచ్చు. ఈ వెహికల్కి అయితే ప్రస్తుతానికి అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అయితే ఉంది. సో ఇంజిన్ దగ్గర నుంచి ఇట్లా వచ్చి కింద అయితే ఉండిపోయింది అనమాట. కొన్ని వెహికల్స్కి అయితే ఈ సైడ్ దాకా అయితే వస్తాయి. R15లో కానీ MT15లో కానీ ఈ పై దాకా అయితే చూస్తాం కదా. సో అది కూడా చూసుకొని ఇట్లా పైకి ఉంటేనే ఎప్పుడైనా వాటర్లోకి వెళ్ళినప్పుడు ఎగ్జాస్ట్ లోపలికి వాటర్ వెళ్లకుండా ఉంటుంది అనమాట. అండర్ బెల్లీలోకి అయితే మాక్సిమం వెళ్ళే అవకాశం అయితే ఉంది. మీరు నడుపుకుంటూ సడన్గా వాటర్లో ఆగిపోయారనుకోండి, లోపలికి వాటర్ అయితే వెళ్ళిపోతాయి. కంటిన్యూగా వెళ్ళిపోవాలి అని అనుకుంటే మాత్రం సో ఎగ్జాస్ట్ అనేది బయటకు వస్తుండేది కాబట్టి ఆ గ్యాస్ లోపలికి వెళ్ళదు. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఆపారంటే వెళ్ళిపోద్ది. కాబట్టి అది కూడా చూసుకోండి. ఇది రైడ్ చేసేటప్పుడు మీకు తెలిసిద్ది అనమాట. నెక్స్ట్ గ్రాబ్ రైల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ వెహికల్స్లో గ్రాబ్ రైల్స్ అయితే నేను రీసెంట్గానే రిమూవ్ చేశాను. కొద్దిగా వెయిట్ అయితే ఎక్కువ ఉండిద్ది. అలాగే నాకు దీనివల్ల పెద్ద ఉపయోగం లేదనిపించింది అనమాట. మేబీ కింద పడితే ఏమన్నా సపోర్ట్ సేఫ్టీగా ఉండిద్దేమో కానీ ప్రస్తుతానికి నేనైతే ఇవి రిమూవ్ చేశాను. వీటిలో మీకు రకరకాలు అయితే ఉన్నాయి. స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ఉంది, యూ షేప్ గ్రాబ్ రైల్, అట్లాగే స్ట్రైట్ గ్రాబ్ రైల్స్ అని చెప్పి రకరకాలుగా ఉంటాయి అనమాట. సో ఇట్లా వచ్చి ఇట్లా పైకి వస్తాయి కదా, బ్యాక్ సైడ్ పిలియన్ వాళ్ళకి కంఫర్ట్ ఉండడానికి. సో మీ ఇష్టం. మీకు గ్రాబ్ రైల్ డిజైన్ నచ్చింది అనుకుంటే కొనుక్కోవచ్చు. నాకైతే కొన్ని వెహికల్స్కి గ్రాబ్ రైల్ డిజైన్ అయితే నచ్చదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ FZXలో మీకు గ్రాబ్ రైల్ అయితే XL 100కి ఇచ్చినట్టుగా ఇస్తారు. అదొకటి నాకు నచ్చలేదు. XSRలో గ్రాబ్ రైల్ మనం సపరేట్గా పర్చేస్ చేయాలి. అది కూడా నాకు అంతగా నచ్చలేదు అనమాట. తర్వాత కన్సోల్ ఆర్ స్పీడోమీటర్ ఎలా అయినా మనం పిలుచుకోవచ్చు. ఒక రకంగా మన ఫోన్కి డిస్ప్లే ఎలాగో ఈ వెహికల్కి కన్సోల్ అలా అనమాట. ఇందులో LCD కన్సోల్, TFT కన్సోల్ అని చెప్పేసి రెండు ఉంటాయి. LCD కన్సోల్ అంటే బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనమాట. రెట్రో స్టైల్లో చాలా బాగుంటుంది. ప్రైస్ అయితే కొంచెం తగ్గించడానికి LCD కన్సోల్ తీసుకొస్తారు. కానీ TFT కన్సోల్ ఏంటంటే కలర్ఫుల్గా అయితే ఉండిద్ది, కొద్దిగా పెద్దగా ఉండిద్ది. ప్రీమియం వెహికల్స్లో మనం TFT కన్సోల్ అయితే చూస్తాము. ఈ మధ్య అన్ని కంపెనీస్ కూడా TFT కన్సోల్కి అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని వెహికల్స్కి అప్డేట్ అవ్వాలి. ఖచ్చితంగా మన ఫ్యూచర్లో ఏదైతే LCD కన్సోల్ ఉన్న వెహికల్స్ ఉన్నాయో వాటిని TFTకి అప్డేట్ చేస్తారు. ఎందుకంటే అన్ని కంపెనీస్ కూడా అప్డేట్ చేస్తున్నాయి కాబట్టి మిగతా వాళ్ళు అప్డేట్ చేయకపోతే మాత్రం ఆ వెహికల్స్ ఎవరు పర్చేస్ చేయరు. సో అదొకటి. తర్వాత ABS ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా ABS అయితే ఉండిద్ది. 125cc పైన ఉన్న వెహికల్స్ అన్నింటిలో కూడా మినిమం ABS అయితే ఉండాలి అని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది కదా. ఖచ్చితంగా మీరు 2026లో ఏ మోటార్ సైకిల్ పర్చేస్ చేసేటప్పుడైనా సరే ABS ఉందో లేదో చూసుకొని కొనుక్కోండి. డిస్క్ బ్రేక్ వేరియంట్ అయితే మాత్రం. డ్యూయల్ ఛానల్ ABS ఉంటే ఎక్స్ట్రా సేఫ్టీ అనమాట. సో అది పర్సనల్గా రైడ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఎంత సేఫ్టీ ఏంటి అని చెప్పేసి. సడన్గా మనం రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు రోడ్డు మీద ఎవరైనా అడ్డొచ్చారనుకోండి, గట్టిగా హార్డ్ బ్రేక్ చేస్తాము, అప్పుడు వెహికల్ స్కిడ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది అనమాట ABS అయితే. తర్వాత బ్రేక్ క్యాలిపర్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. బైబ్రే ఉంటాయి, నిస్సిన్ ఉంటాయి, బ్రెంబో ఉంటాయి. అలాగే మనకి గ్రెమికా క్యాలిపర్స్ కూడా రీసెంట్గా మనం బజాజ్ వెహికల్స్లో చూస్తున్నాం కదా. సో బ్రెంబో అయితే టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళవే బైబ్రెంబో అనమాట. ఈ వెహికల్లో బైబ్రెంబో ఉన్నాయి. బైబ్రెంబో కూడా బాగానే ఉంటాయి. నిస్సిన్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తాయి. గ్రెమికా కూడా ఓకే. సో ఆ వెహికల్ డిజైన్ ప్రకారంగానే వాళ్ళు ప్రైస్ కొంచెం తగ్గించడానికి, అలాగే స్టాక్ లేకపోయినా సరే వేరే బ్రేక్ క్యాలిపర్స్ అయితే వేసి తీసుకొస్తూ ఉంటారనమాట. ఈ ఇయర్లో ఉన్న బ్రేక్ క్యాలిపర్స్ వేరే ఇయర్లో ఉండవు ఆ వెహికల్కి. సో చెప్పలేం ఆ డిజైన్తో పాటు ఏ బ్రేక్ క్యాలిపర్స్ వస్తే అవి. సో రేడియల్లీ మౌంటెడ్, యాక్సిల్లీ మౌంటెడ్ అని చెప్పేసి రెండు ఉంటాయి. ఈ వెహికల్లో రేడియల్లీ మౌంటెడ్ క్యాలిపర్స్ అయితే ఉన్నాయి. రేడియల్లీ మౌంటెడ్ క్యాలిపర్స్ బ్రేకింగ్ బైటింగ్ సూపర్ అయితే ఉండిద్ది. కొంచెం ప్రీమియం వెహికల్స్లో మనం చూస్తాం. సో జనరల్గా మిగతా వెహికల్స్తో కంపేర్ చేస్తే KTM వెహికల్స్ కానీ, యమహా వెహికల్స్ కానీ, ఇంకొక వెహికల్స్ ప్రైజెస్ ఎందుకు ఎక్కువ ఉంటాయి? ఇది 150cc అయినప్పటికీ అది అంత ప్రైస్ ఎందుకు ఉంది అంటే, అటెన్షన్ టు డీటెయిల్ దగ్గర మనకి ఈ బ్రేక్ క్యాలిపర్స్ కానీ, ABS కానీ, బ్రేక్స్ పెడల్ డిస్కా, నార్మల్ డిస్కా, తర్వాత డిజైన్, ఆ లైట్స్ డిపార్ట్మెంట్, LCD కన్సోల్, TFT కన్సోల్ అని చెప్పేసి ఇట్లా ఉంటాయి కదా. సో వాటిల్లో స్పెషల్ కేర్ తీసుకుంటారనమాట. అందుకే కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ ఉండిద్ది. ఇంకా ఫైనల్గా గేర్ షిఫ్టింగ్ గురించి మాట్లాడుకుందాము. CVT అయితే ఉంది, క్విక్ షిఫ్టర్ అయితే ఉండిద్ది, మాన్యువల్ గేర్ షిఫ్టింగ్ అయితే ఉండేది. ప్రస్తుతానికి ఈ వెహికల్లో ఉన్నది మాన్యువల్ షిఫ్టింగ్ అనమాట. 6 గేర్స్ అయితే ఉంటాయి. మాన్యువల్గానే మనం వేసుకోవాలి. CVT అంటే మనం ఎక్కువగా స్కూటీస్లో చూస్తుంటాము. మనం ఫిజికల్గా గేర్లు వేయాల్సిన అవసరం అయితే ఏమి లేదు. ఆటోమేటిక్గా ఇంజిన్లోనే గేర్లు మారుతూ ఉంటాయి అనమాట. సో CVTకి కొద్దిగా మెయింటెనెన్స్ అయితే ఎక్కువ ఉండిద్ది. ఇంకా క్విక్ షిఫ్టర్ అయితే ఉండిద్ది. అదైతే నాకు పర్సనల్గా చాలా ఇష్టం. క్విక్ షిఫ్టర్ యూస్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. చాలా ఇష్టం బ్రో. అది మీరు కూడా యూస్ చేసిన వాళ్ళైతే మాత్రం మీకు తెలిసే ఉండిద్ది. సో మనం థ్రాటిల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు, అంటే క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, క్లచ్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. స్పీడ్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు హ్యాపీగా గేర్స్ వేసుకోవచ్చు. 500cc 1000cc వెహికల్స్లో మనం ఇంతకుముందు చూసేవాళ్ళం. కానీ ఈ మధ్యకాలంలో అన్ని అంటే తక్కువ సీసీ వెహికల్స్ కూడా వచ్చేస్తున్నాయి. KTMలో డ్యూక్ 250 దగ్గర నుంచి స్టార్టింగ్ అయితే ఉంది. ఫ్యూచర్లో డ్యూక్ 200 కూడా రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే R15Mలో అయితే మాత్రం మీకు గేర్లు అయితే వేయచ్చు. అంటే అప్ షిఫ్ట్స్ మాత్రమే ఇచ్చారు, డౌన్ షిఫ్ట్లు అయితే ఇవ్వలేదన్నమాట. క్విక్ షిఫ్టర్ ప్లస్ అంటారు KTM వాళ్ళైతే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఏ వెహికల్ అయినా సరే మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్స్ గురించి మీ అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. సో వీటి గురించి సిరీస్ అయితే అవసరం లేదు. ఇంకా ఇంజిన్ లోపల మనకి చాలా పార్ట్స్ అయితే ఉంటాయి. వాటిని ఓపెన్ చేసి చూపించాలంటే మాత్రం సో మనకు అవ్వదన్నమాట. ఏదైనా మెకానిక్ మనకి తెలిసిన వాళ్ళు కనిపిస్తే మాత్రం
ఏదైనా ఇంజన్ ఓపెన్ చేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయమంటే మాత్రం అతను చేస్తానంటే ఫ్యూచర్లో ఏదైనా ఒక వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకా మనకి మోటార్ సైకిల్లో ఫిజికల్గా కనిపించే అయితే ఇవే అనమాట. సో వీల్స్, ఇంజను, సస్పెన్షన్, చాసిస్, టైర్స్ మొత్తం మ్యాక్సిమం చెప్పేసిస్తాను. వాటిలో ఏమేమి రకాలు ఉంటాయో కూడా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకొని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.